కాంగ్రెస్ పార్టీ లోపల అంతర్గతంగా కమ్యూనిస్టులు పనిచేయవచ్చు, హిందూ మహాసభ వాళ్ళు పనిచేయచ్చు, మధ్య లిబరల్ డెమోక్రాట్స్ పనిచేయచ్చు, క్యాపిటలిస్టులు పనిచేయచ్చు, వర్కింగ్ క్లాస్ కూడా పనిచేయచ్చు, రైతులు పనిచేయచ్చు, రైతు కూలీలు పనిచేయచ్చు, వ్యాపారస్తులు పనిచేయచ్చు. ఇలా అన్ని రకాల సెక్షన్స్ని కాంగ్రెస్లో కలుపుకునేటువంటి ఒక అది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్లోనే అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసేది మిగతా దేశాలలో లాగా ఒక వర్గం మీద చేసే పోరాటం కాదు. ఒక కొలోనియల్ పవర్ మీద ఒక దేశము స్వతంత్రం కోసం చేస్తున్న పోరాటం. ఇది ప్రధానమైనటువంటి వైవిధ్యం. భారతదేశంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రెవల్యూషన్స్కి, అది ఫ్రెంచ్ రెవల్యూషన్ కానివ్వండి, రష్యన్ రెవల్యూషన్ కానివ్వండి, అమెరికన్ రెవల్యూషన్ కానివ్వండి, ఇంకా ఇలా అనేక బ్రిటన్లో జరిగినటువంటి సివిల్ రెవల్యూషన్స్ కానివ్వండి. అయితే ఈ ప్రత్యేకతను చాలా జాగ్రత్తగా గమనించిన గాంధీ అన్ని రకాల వర్గాలని కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ వచ్చారు.